అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఇరాన్ వార్ అనేది కూడా ఈ మధ్య కాలంలో అదెక్కడో జరుగుతున్నా కానీ ఇక్కడున్న మనకి చాలా ఎఫెక్ట్ పడుతూనే ఉంది. మనకనే కాదు, చాలా రాష్ట్రాలకు పడుతుంది. సో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఒకసారి అక్కడ ఏం చేయడానికి లేదు, అంతా స్మాష్ అయిపోయింది అంటారు, తర్వాత మళ్ళీ యుద్ధం కొనసాగుతుంది అంటారు, సీజ్ఫైర్ అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటికప్పుడు ఆయన ఫ్రెష్గా మాట్లాడుతున్నారు, అసలు పొంతం లేకుండా ఉంటుంది. సో ఆయన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? ట్రంప్ ఒక పచ్చి అబద్ధాల కోరు. తాను మాట్లాడిన మాటల్ని తానే మింగేయడంలో ప్రపంచంలో నెంబర్ 1 నేత. ఒక విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి. తన దుష్టాలోచనని పైకి కనిపించనివ్వకుండా రకరకాల పిల్లి ముక్కలు వేస్తున్నాడు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇరాన్ మీద దాడుల్ని ప్రారంభించినప్పుడు చెప్పింది ఏమిటి? ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలను మేము ధ్వంసం చేస్తాము అని చెప్పాడు. మరి ఏడాది క్రితం అదే నోటితో ఏం చెప్పాడు? మేము ఆల్రెడీ ధ్వంసం చేసేసాము, అక్కడ అణు కేంద్రాలు లేవు, ఏమి లేవు, మొత్తం ధ్వంసం చేశామని చెప్పేసి అప్పుడు చెప్పాడు. మళ్ళా ఏడాది తర్వాత ఆ కేంద్రాల పేరుతోటి రాజకీయం చేస్తారు. అసలు విషయం ఏమిటంటే, ఇరాన్ని ఆక్రమించుకొని ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడగట్టుకొని ఇరాన్లో ఉన్నటువంటి చమురు సంపదలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ. మళ్ళా ఒకసారి మాకు ఇరాన్ ఆయిల్ అక్కర్లేదు, మా దగ్గరే ఆయిల్ చాలా ఉందంటాడు. మరొకసారి హార్ముజ్ జలసంధితో మాకేం పని లేదు, మా ఓడలు రావు, మేము అటేం లేదంటాడు. మళ్ళా హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది, దీన్ని మేము సహించామని మేమే దిగ్బంధిస్తామని చెప్పేసి తానే దిగ్బంధనానికి పూనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా ఏం చెప్తున్నాడు? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని మాకు అప్పగించడానికి ఇరాన్ అంగీకరించింది అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పాడు. అట్లాంటిది ఏం లేదు, మేము అలాంటి దాన్ని ఏమి అంగీకరించలేదు, మా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కూడా మేము వాయిదా వేసుకోవట్లేదు అని చెప్పేసి ఇరాన్ చెప్తాం. అందుకని ఇట్లా రోజుకు ఒకటి, అంటే పరువు పోయి 40 రోజుల యుద్ధంలో పరువు పోయి ఏ విధంగా పరువు దక్కించుకోవడానికి ట్రంప్ ఆడుతున్నటువంటి అబద్ధాలు. ఇక మీరన్నట్టుగా ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే మన దేశంలో ఇబ్బంది. మనకి ఒక డైలాగ్ ఉందిగా, ఎక్కడో స్విచ్ వేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుందని. అందుకని ఇరాన్ సంక్షోభం జరిగితే మరి ఆ దేశాల నుంచి మనం, గల్ఫ్ దేశాల నుంచి కావచ్చు, లేదా ఈ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి చమురు, గ్యాస్ ఇవన్నీ కూడా మనకి ఆగిపోతున్నాయి. ఈ ఆగిపోతున్నప్పుడు ఇక్కడ మనకి సెగ తగిలింది, మనకు మంట పుట్టి మనం ఇరాన్ తోటి రాజీ పడి మళ్ళా మనం ఇవన్నీ చేస్తాం. అందుకని మొత్తం యావత్ ప్రపంచాన్ని, భారత్ను, చైనాను, అన్ని దిగుమతి చేసుకుని ఆధారపడినటువంటి దేశాలన్నిటి మీద కూడా ధ్వజమెత్తి బస్తీ మీద సవాల్ అన్నట్టుగా ట్రంప్ ఇవాళ పిచ్చి పనులు చేస్తున్నాడు. ఈ పిచ్చి పనులు చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ని మరి మన దేశం ఇంతవరకు ఖండించలేదు. పోనీ మిత్రుడు, జిగ్నీ దోస్త్ అని చెప్పుకుంటాడు కదా డొనాల్డ్ ట్రంప్ని మన నరేంద్ర మోడీ గారు. అయ్యా జిగ్నీ దోస్తు, మన 145 కోట్ల మంది పరిస్థితి బాగాలేదు, ఎప్పుడు గ్యాస్ వస్తుందో, ఎప్పుడు గ్యాస్ రాదో, పెట్రోల్ ఎప్పుడు ఆగిపోద్దో, మా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు వస్తాయో లేదో తెలియదు, ఆ ఎరువుల తయారీకి అవసరమైనటువంటి గ్యాస్ దిగుమతులన్నీ ఆగిపోతే మా వ్యవసాయం ఏం కావాలా? యుద్ధం ఆపు ఓ ఘనమైన స్నేహితుడా అని కనీసం చెప్పాలి కదా. ఖండించడానికి నోరు రాకపోతే ఆపోయా బాబు అని చెప్పేసి వేడుకోవాలి. అది కూడా చేయరు. బెల్లం కొట్టిన రాయిలాగా, లేకపోతే గుండ్రాయిలాగా మౌనంగా ఉంటున్నారు. మన దేశ ప్రజలకు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు. అటు ట్రంప్, ఇటు మోడీ అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో, ఇంకా ఈ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ కూడా దాడులు చేస్తే అక్కడ ఉన్నటువంటి చమురు, గ్యాసు సంస్థలన్నీ కూడా ఇంకా ఎంత దెబ్బతింటాయో. ఈ దెబ్బతిన్నటువంటి చమురు, గ్యాసు కేంద్రాలని మరమ్మత్తు చేయడానికి ఏడాది నుంచి 5 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. అంటే ఏడాది నుంచి 5 సంవత్సరాల పాటు మనకు సరఫరాలు సరిగ్గా రాకపోతే, మనం దిగుమతి చేసుకునేటువంటి చమురు, గ్యాస్ ధరలు పెరిగితే ఆ భారం ఎవరు భరించాలి? మనలాంటి సామాన్యులు భరించాలి. ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ చర్యని యావత్ ప్రపంచం కూడా ఖండించాలి అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.
అలాగే అసలు టార్గెట్గా ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నా కానీ ఇప్పుడు ఈ వార్ అంతా కూడా చైనా మీదకి టర్న్ అవుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇరాన్ నుంచి ఎగుమతి చేసేటువంటి ఇరాన్ దగ్గర ఎవరు చమురు కొనుగోలు చేయకూడదు. ఆ చమురు కొనుగోలు చేసినటువంటి వాళ్ళ తాట తీస్తాను అని చెప్పేసి అమెరికా బెదిరించింది. ఆ బెదిరింపులకు భయపడి మన నాయకులకి పంచెలు తడిచిపోయి 2019 నుంచి ఇరాన్‌లో చమురు కొనుగోలు చేయడం ఆపేశారు. కానీ అమెరికా నీ సంగతి మాకు తెలుసు. నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి చైనా వాళ్ళు ఇరాన్ దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు. ఇరాన్ ఎగుమతి చేసేటువంటి చమురులో 100 పీపాలు ఎగుమతి చేస్తుందనుకుంటే 80 పీపాలు చైనా కొనుగోలు చేస్తా ఉంది. అందుకని చైనా కొనుగోలు చేస్తా ఉంది కనుక చైనా ఆ విధంగా ఇరాన్ని ఆదుకుంటోంది. దానికి అవసరమైనటువంటి డాలర్స్ ఇవన్నీ కూడా ఇస్తా ఉంది కనుక దాన్ని దెబ్బతీస్తే, ఆ సరఫరాని దెబ్బతీస్తే చైనా కూడా ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఒక దుష్టాలోచన కూడా దీని వెనకాల ఉందనేటువంటిది స్పష్టం. అది సాధ్యం కాదని తేలిపోయిన తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే చైనా వాణిజ్య నౌకలు ఈ హార్ముజ్ జలసంధితో పాటు మిగిలినటువంటి దేశాల నుంచి వచ్చాయన్నీ కూడా మలక్కా జలసంధి ద్వారా చైనాకు వెళ్తాయి. ఆ మలక్కా జలసంధిని కూడా మేము మూసివేస్తామని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఆ బెదిరిస్తా ఉంటే చైనా వాళ్ళు ఏం చెప్పారంటే రా నీ సంగతి తేలుస్తాము, నీ మాడు పగలగొడతామని చెప్పేసి చైనా వాళ్ళు చెప్తున్నారు. అందుకని ప్రతి చోట తగాద పెట్టుకోవడం, ప్రతి దేశాన్ని లొంగ తీసుకోవాలనేటువంటి ఎత్తుగడ దీని వెనకాల ఉంది. అసలు విషయం ఏమిటి అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం చైనా వాళ్ళ యొక్క ఒక ఉపగ్రహం అందజేస్తున్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని, అంటే అమెరికా వాడి యుద్ధ నౌకలు ఎక్కడున్నాయి, అమెరికా వాడి సైనిక స్థావరాలు ఎక్కడున్నాయి, మిలిటరీ ఎటువైపు నుంచి ఎటు కదులుతా ఉంది, అదేవిధంగా విమానాలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి, ఇలాంటి సమాచారం అంతా చైనా ఉపగ్రహం నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని తీసుకొని వాటిని టార్గెట్ చేసి 40 రోజుల యుద్ధంలో ఇరాన్ వాటన్నిటిని కూల్చివేసింది, అనేక విధాలుగా నష్టపరిచింది అనేటువంటి అంశాన్ని అమెరికా లేట్‌గా గ్రహించింది. ఇప్పుడు అటువంటి ఉపగ్రహంతో వచ్చే సమాచారంతో రాబోయే రోజుల్లో కూడా ఇరాన్ అదే విధంగా గనక వ్యవహరించేట్లయితే అటు ఇజ్రాయెల్‌ని, అమెరికాని కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది గనుక చైనాని టార్గెట్ చేసుకున్నారనేటువంటిది ఒక కథనం. అందువలన చైనా మేమేమి అటువంటిదేమి చేయడం లేదు మేము అని చెప్పేసి చైనా చెప్తా ఉంది. అయినా గాని అటువంటి కథనాలన్నీ కూడా వస్తున్నాయి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. యెస్. సో, ఇజ్రాయెల్ దాడి చేస్తున్నది ఇరాన్ పైన. అమెరికా ఎంత సీజ్ ఫైర్ అని చెప్పినా గానీ, సో, మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది? దీనివల్ల అన్ని దేశాలు కూడా ఏ రకంగా ఇబ్బందులు పడాలి, ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు.